హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం మీ పర్సన్నే డైరెక్ట్గా అడిగి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెలుసుకుందాం. అసలు వాళ్ళ మనసులో మీ రిలేషన్షిప్ గురించి, మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. కార్డ్స్ ద్వారా అడుగుదాం, ఓకేనా? ఫస్ట్ వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారో చూద్దాం. వాళ్ళ కరెంట్ ఎనర్జీ అనేది చూద్దాం. మీ పర్సన్ నేమ్ 3 times మనసులో అనుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మెజిషియన్ అండి, చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి ఎలా అయినా రప్పించుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. మీరే రావాలి. మీరు రావాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఎలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ఏ టాలెంట్ అనేది ఉపయోగిస్తే, ఏం చేస్తే మీరు వస్తారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. సో అలాంటి ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు మీ రిలేషన్షిప్ గురించి, మీ గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్, మీరు మా వ్యూయర్స్ గురించి ఏమనుకుంటున్నారు? హ్యాంగ్ మ్యాన్ అండి, వాళ్ళు చాలా స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో చాలా స్టక్ అయి ఉన్నారండి వాళ్ళు. అంటే ఎలాంటి యాక్షన్ అనేది వాళ్ళు తీసుకోవాలనుకోవట్లేదు, తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జస్ట్ ఆలోచిస్తున్నారు అంతే. ఇప్పుడైతే యాక్షన్ ఏమి తీసుకోరు. బట్ ఓకే అండి, మీరు స్టక్ అయి ఉన్నారు, ఎలాంటి డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, మాకు అర్థమైంది. బట్ మీరు మా వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారో అది చెప్పండి. వాళ్ళు చాలా హర్ట్ అయి ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే ఆ వెయిటింగ్ పొజిషన్లో అనేది వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బౌండరీస్ నిర్మించుకున్నారు వాళ్ళ చుట్టూ. వాళ్ళు రారండి, వాళ్ళు రానంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక పట్టుదల మెయింటైన్ చేస్తున్నారు. మీరే రావాలి వాళ్ళ దగ్గరికి అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళనే రమ్మనండి. వాళ్ళు హర్ట్ అయి ఉన్నా కూడా మీ మీద ప్రేమ తగ్గలేదు వాళ్ళకి. వాళ్ళు మీరు రావాలనే కోరుకుంటున్నారు, కాకపోతే మీరే రావాలి అని కోరుకుంటున్నారు. ఓకే, మీరు అదొకే అండి. మీరు ఫస్ట్ లవ్ గురించి చెప్పండి. మీ మనసులో మా వ్యూవర్స్ మీద ఉన్న ప్రేమ గురించి చెప్పండి. మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారా? వాళ్ళకి మీరు పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు మీ గురించి మీరు దూరం అయిపోతారేమో అన్న భయం ఉంది, కానీ రావాలనుకోవట్లేదు. హర్ట్ అయి ఉన్నారు, స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ మీరంటే చాలా పొసెసివ్నెస్ ఉంది. దూరం అయిపోతారన్న భయం వాళ్ళ మనసులోనే దాచుకుంటున్నారనమాట. అది చెప్పట్లేదు, కాకపోతే మీతో చెప్పట్లేదు, కాకపోతే అదే చెప్తున్నారు, నాతో చెప్తున్నారు ఇప్పుడు. ఓకే, మీరు మా వ్యూవర్స్ని ప్రేమిస్తున్నారా? మీరు ఏమైనా అంటారేమో ఒకవేళ మళ్ళీ వస్తే కనుక అని వాళ్ళు భయపడుతున్నారండి. యాక్చువల్గా ఏంటంటే మీరు కొంచెం డామినేటింగ్గా మారారు ఇప్పుడు. ఒకప్పుడు మీరు కలిసి ఉన్నప్పుడు చాలా ప్యాంపర్ చేసేసి, చాలా మంచిగా మాట్లాడి, అంటే చాలా నర్చరింగ్, కేరింగ్ అలా ఉండేవారు. కానీ వాళ్ళు ఇలా మిమ్మల్ని బ్లాక్ చేసేసి, స్ట్రక్ సిచ్యువేషన్లో పెట్టేసి, సడన్గా ఘోస్ట్ చేసి వెళ్ళిపోవడం వల్ల మీరు కోపంగా మారిపోయారనమాట. మీరు ఇప్పుడు వస్తే నిలదీయాలి, ఎందుకు ఇలా చేసావని అడగాలి అని అనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు అలాంటి కోపంలో ఉన్నారు, డామినేటింగ్గా ఉన్నారు. ఇప్పుడు నేను వస్తే కనుక నన్ను నిలదీస్తారు అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. మీరు నిలదీస్తారని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. మీ పర్సన్స్ ఒక క్లారిటీ అనేది మీరు కోరుకుంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే అండి, మీరు అలా ఫీల్ అవుతున్నారు మా వ్యూవర్స్ గురించి. మరి మీరు అసలు మా వ్యూవర్స్తో కమ్యూనికేట్ చేస్తారా? మీరు అన్బ్లాక్ చేసి ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడతారా? మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారా? వాళ్ళు ఎంపరర్ పొజిషన్లో ఉన్నారటండి. వాళ్ళు చెయ్యను అని అంటున్నారండి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు తగ్గరట ఎక్కడ. నేను తగ్గను, వాళ్ళనే రమ్మనండి, వాళ్ళనే మెసేజ్ చేయమనండి, కావాలంటే మీ వ్యూవర్స్నే మెసేజ్ చేయమనండి అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం మొండితనం ఎక్కువ అండి. మొండి పర్సన్ అనుకుంటా. మొండితనం, పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్లో. వాళ్ళు నేను తగ్గను, మాట్లాడాలనుకుంటే వాళ్ళనే రమ్మనండి, వాళ్ళనే మెసేజ్ చేయమనండి, వాళ్ళనే కాల్ చేయమనండి అన్నట్టుగా ఉన్నారు.
కొంచెం స్టబర్న్గా ఉన్నారు. సో అయితే మీరు కాల్ మెసేజ్ ఏమి చెయ్యరా అండి ఇప్పుడు? పోనీ కొంతకాలం ఆగి తర్వాత చేస్తారా? కొంతకాలం ఆగి గ్యాప్ తీసుకుని తర్వాత ఏమైనా కాల్ మెసేజ్ చేయడం, అన్బ్లాక్ చేయడం, మీరు రావడం అలా చేస్తారా? లేదండి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం ఉంది మీరంటే, ఈ రిలేషన్షిప్ గ్రో అవ్వాలి అనుకుంటున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు ఈ రిలేషన్షిప్ గురించి, కానీ వీళ్ళు వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారనమాట. కొన్ని మంత్స్ పడుతుందండి వీళ్ళు రావడానికి. కొన్ని మంత్స్ తర్వాత వస్తాను అని అంటున్నారు. అప్పటి వరకు వెయిట్ చేస్తాను అని అంటున్నారు. సో ఒక స్టక్ సిచ్యువేషను, వెయిటింగ్ పొజిషను, ఒక స్టబర్నెస్, మొండితనము ఇవన్నీ కనిపిస్తున్నాయండి వాళ్ళలో ఈరోజు రీడింగ్ ఇలా వచ్చింది. ఇంకొకసారి ఇంకేమైనా అడుగుదాం. మా వ్యూవర్స్ గురించి అసలు మీరు ఒక పాజిటివ్ పాయింట్ చెప్పండి. అసలు మీరు మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు? అదొక పాజిటివ్ పాయింట్. అది వినంగానే వీళ్ళకి హ్యాపీనెస్ రావాలి, అది వినంగానే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటిది చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, మా వ్యూవర్స్ అలా డల్గా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని మీరు డిసప్పాయింట్ చేస్తున్నారు. మీరు రానంటున్నారు, ఇప్పట్లో రాను, వెయిట్ చేయమనండి, కొన్ని మంత్స్ వెయిట్ చేయమనండి అంటున్నారు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ కోసం ఒక మంచిగా ఏదైనా చెప్పండి. వాళ్ళ గురించి మీరు ఎంతలా ఉందో అలా చెప్పండి. చూసారా, వాళ్ళకి యాక్చువల్గా మీతో కమిట్మెంట్ కావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుంది, మీతో మంచి రిలేషన్షిప్లో, ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండాలనుంది, మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, లైఫ్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది వాళ్ళకి. అది దాస్తున్నారు వాళ్ళు. దాచి ఇలా అంతా చెప్తున్నారు. ఎందుకంటే ఎంపరర్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నేను అడిగేసరికి ఇలా చెప్తున్నారు. చూడండి, ఇది అస్సలు వాళ్ళ మనసులో ఉన్న ఒపీనియన్ ఇదండి. కానీ వాళ్ళు ఇది చెప్పాలనుకోవట్లేదు. ఇది వాళ్ళు మీ దగ్గర దాచి బ్లాక్ సిచ్యువేషన్లో అనేది పెట్టారు. వెయిటింగ్ మోడ్లో అనేది మిమ్మల్ని అలా పెట్టారు అనమాట. వెయిట్ చేసేలాగా చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా? ఇదేనండి ఈరోజు రీడింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.